హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్కి సంబంధించి ఇంట్రడక్షన్ చూసాం. సో ఒక్కసారి అది చూడకపోతే ఒకసారి రివైజ్ చేసుకోండి. బికాజ్ మనం కొంచెం బేసిక్ ఇంట్రడక్షన్ తెలిసిన తర్వాత సబ్జెక్ట్లోకి ఎంటర్ అయితే బాగుంటుంది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు గెట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ది టాపిక్, ప్రపోర్షనల్ క్యాలిక్యులస్. మనం ఆల్రెడీ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్కి సంబంధించి ఇంట్రడక్షన్ చూసిన తర్వాత మనం నేర్చుకునే ఫస్ట్ టాపిక్ ప్రపోర్షనల్ క్యాలిక్యులస్. ఇక్కడ ఏంటంటే మనం ఏవైనా కొన్ని స్టేట్మెంట్స్ని, కొన్ని ఫార్మేషన్స్ని సింబాలిక్ ఫార్మేషన్లోకి తీసుకుని వాటి నుంచి మనం క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనేది, అంటే ఏ ట్రూ స్టేట్మెంట్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్, ఈ ఫార్మేషన్లో మనకి ఇక్కడ కంటెంట్ అనేది ఉంటుంది. చాలా ఈజీ, బట్ మీరు ఎక్కడైనా ఫార్వర్డ్ చేస్తే కొంచెం ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ మీకు అక్కడ కనెక్షన్ అనేది లాస్ అవుతారు. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ ఫస్ట్ మనం యూజ్ చేసే ఒక టర్మ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ని ఒక డిక్లరేషన్ ఫామ్లో, అంటే ఇది ఒక సెంటెన్స్ అనేటట్టుగా మనం ఒక డిక్లరేషన్ ఫామ్లో మెన్షన్ చేస్తాం. దాన్నే మనం అది ట్రూ కింద తీసుకోవచ్చు, లేదు ఫాల్స్ కింద తీసుకోవచ్చు, లేదు ట్రూ ఆర్ ఫాల్స్ని ఏదైనా రిప్రజెంట్ చేసేలాగా మనం మెన్షన్ చేయొచ్చు. దాన్ని జస్ట్ స్టేట్మెంట్ అని చెప్పి మనం ఇక్కడ కాల్ చేస్తాం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ అనేవి వాళ్ళ నుంచి గెట్ చేసుకుంటాం. సమ్ టైమ్స్ మనమే ఒక ఎగ్జాంపుల్ని రాయాల్సి వస్తుంది. సో అది ఫస్ట్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కెనడా ఈజ్ ఏ కంట్రీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అది స్టేట్మెంట్. ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్ ఈజ్ నాట్ ఏ స్టేట్మెంట్, బికాస్ అది ఒక ఆర్డర్ టైప్లో ఓపెన్ ద డోర్ అన్నాం. సో దట్ ఈస్ నాట్ ఏ స్టేట్మెంట్. బట్ మనం ఒక ఫిక్స్డ్గా ఒక డిక్లరేషన్ ఇచ్చినప్పుడు దట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఓకే, సో ద నెక్స్ట్, అలాంటి స్టేట్మెంట్స్లో ప్రిమిటివ్ స్టేట్మెంట్స్ అనేది వన్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. దీనికి అనదర్ నేమ్ వచ్చేసరికి ఆటోమిక్ స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇట్ డు నాట్ కంటైన్స్ ఎనీ వన్ ఆఫ్ ద కనెక్టివిటీస్. ఎక్కడ కనెక్షన్ లేకుండా ఉన్న వాటిని ప్రిమిటివ్ స్టేట్మెంట్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇక్కడ PQ అనేవి టూ వేరియబుల్స్, జస్ట్ వేరియబుల్స్, దానికి ఎక్కడ కనెక్షన్ అనేది లేదు. బట్ ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ కనెక్టివిటీస్. మనకి ఏ వేరియబుల్స్ మధ్యలో అయితే కనెక్టివిటీస్ ఉన్నాయో వాటిని మనం మాలిక్యులర్ స్టేట్మెంట్స్ అంటాం. సో వేటి మధ్యలో అయితే కనెక్టివిటీస్ లేవో వాటిని ప్రిమిటివ్ స్టేట్మెంట్స్ అంటాం. సో మాలిక్యులర్ స్టేట్మెంట్స్కి మనకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి జస్ట్ నార్మల్గా P అనేది ఒక వేరియబుల్, Q అనేది ఒక వేరియబుల్ అయితే P+Q, సపోజ్ ఆ టూ మధ్యలో మనకి కనెక్షన్ ఏంటి, ఎడిషన్ ద్వారా మనం వాటికి ఒక కనెక్షన్ అనేది పాస్ చేసాం. సో జనరల్గా ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా మనకి మాలిక్యులర్ స్టేట్మెంట్స్లోకి వెళ్తాయి. సో నెక్స్ట్, వాట్ ఈస్ ప్రపోర్షనల్ లాజిక్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ టూ వర్డ్స్, దట్ ఈస్ ప్రపోజిషన్ అండ్ లాజిక్. సో లాజిక్ అనేది జనరల్గా మనం ఒక సైన్స్ని ఒక రీజనింగ్ ఫార్మేషన్లో రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే టర్మ్. ఇక్కడ లాజిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తూ మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రూవ్ చేయటం కానీ లేదు డిస్ప్రూవ్ చేయటం కానీ యూజ్ చేస్తాం. సో అది మనం ఎక్కువగా మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్లో ఈ ప్రూవ్ చేస్తాం. అంటే థీరమ్స్ అన్ని ఎలా అయితే ప్రూవ్ చేస్తాం, థీరమ్ అనేది వన్ స్టేట్మెంట్. సో అందులో ఉన్న దాన్ని మనం ఓకే ఇది కరెక్ట్ అని చెప్పి మనం ప్రూవ్ చేస్తున్నాం. సో ఇలాంటివన్నీ ప్రూవ్ చేయడానికి ఏవైతే రీజనింగ్గా యూజ్ చేస్తున్నామో దాన్నే మనం ఒక లాజిక్ అంటున్నాం. సో ఇక్కడ ప్రపోజిషన్ అంటే ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్స్ని మనం ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్లో క్లాసిఫై చేసే వర్డే ప్రపోజిషన్. అలాంటి ప్రపోజిషన్స్ లాజిక్స్ మనం చేయటానికి ఇక్కడ కొన్ని సింబల్స్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ నెగేషన్, అండ్, ఆర్, ఎగ్జార్ ఆపరేషన్. ఇలా టూ కాంబినేషన్, దట్ ఈస్ కాంబినేషనల్ సర్క్యూట్స్ కింద టూ కాంబినేషన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ సర్క్యూట్, బట్ ఆ సింబల్ని మనం ఆ కాంబినేషన్ కింద మనం తీసుకుంటున్నాం. సో దాన్ని ఇంప్లైస్ అని చెప్పి అంటాం, ఇంప్లైస్ బై ఇంప్లైస్ అని చెప్పి. సో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో కనెక్టివిటీస్లో ద ఫస్ట్ వన్ నెగేషన్. నెగేషన్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు దానికి రివర్స్ చేయడానికి, ఆపోజిట్ చేయడానికి నెగేషన్ P కింద రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ స్టేట్మెంట్ జనరల్లీ ఫార్మ్డ్ బై నాట్. అంటే P అనేది ట్రూ కంటైన్ చేస్తుంది అనుకోండి, దాని యొక్క నెగేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఫాల్స్ కంటైన్ చేస్తుంది. సో ఇక్కడ Q ఈక్వల్ టు నెగేషన్ P. సో ట్రూ రిప్రజెంట్స్ ఫాల్స్ అండ్ P అనేది ఫాల్స్ అయితే ఇట్ నెగేషన్ P రిప్రజెంట్స్ ట్రూ. సో అంటే మనం నాట్ని రిప్రజెంట్ చేయడానికి సింపుల్గా నెగేషన్ P అని చెప్పి తీసుకుంటున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ కంజంక్షన్. కంజంక్షన్ అనేది అండ్ అనే ఆపరేటర్తో యూజ్ చేస్తాం. సో ఇక్కడ P అండ్ Q కింద మనం రిప్రజెంట్ చేస్తాం. దీనికి టూ వేరియబుల్స్ తీసుకుంటాం. బోత్ ట్రూ ఉన్నప్పుడు ఇట్ రిప్రజెంట్స్ యాజ్ ట్రూ, అండ్ ఏ ఒక్క వాల్యూ ఫాల్స్ అయినా కూడా ఇట్ ఈస్ లైక్ ఏ
ఫాల్స్. సో మనకి ఎక్కడ 2 స్టేట్మెంట్స్ రెండు ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్స్ మాత్రమే మనం దాని యొక్క P అండ్ Q రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిస్జంక్షన్. డిస్జంక్షన్ అంటే ఆర్ ఆపరేషన్. ఇక్కడ P అండ్ Q అనేవి 2 కూడా మనం డిస్జంక్షన్లో ఉన్నాయంటే P ఆర్ Q కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏ ఒక్క వాల్యూ ట్రూ అయినా కూడా ఇట్ ఈస్ లైక్ ఏ ట్రూ. ఓకే, అంటే మీరు PQ2 స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఈ రెండిట్లో ఏ ఒక్క స్టేట్మెంట్ ట్రూ అయినా దాని యొక్క PRQ వాల్యూ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కండిషనల్ అండ్ బై కండిషనల్. సో కండిషనల్ అనేది P ఇంప్లైస్ Q అంటే P టు Q. సో P టు Qలో మీరు అబ్జర్వ్ చేయండి, రెండు సేమ్ అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ వస్తుంది. అంటే P స్టేట్మెంట్ Q స్టేట్మెంట్ యొక్క వాల్యూ అంటే అది ట్రూ అయితే ఇది ట్రూ అవ్వాలి, అది ఫాల్స్ అయితే ఇది ఫాల్స్ అవ్వాలి. రెండు ఆపోజిట్ లో ఉన్నాయి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్. సో ఫస్ట్ది P టు Q కదా. సో P టు Q అన్నప్పుడు P ట్రూ అయ్యి Q ఫాల్స్ అయితే ఇట్ ఈస్ ఫాల్స్. బట్ P వాల్యూ అనేది మనకి ట్రూ అయ్యి Q ట్రూ అయినా ట్రూ. సో ఇది ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, ఓన్లీ Q వాల్యూ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే P ఇంప్లైస్ Q అనేది ఫాల్స్ అవుతుంది. సో P వాల్యూ ట్రూ అవనివ్వండి ఫాల్స్ అవనివ్వండి మనకి ఇబ్బంది లేదు. Q వాల్యూ ఫాల్స్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఫాల్స్. సో ఎప్పుడైతే మీరు Q ఇంప్లైస్ P తీసుకున్నారో దెన్ Q వాల్యూ అనేది ఫాల్స్ అవ్వకూడదు. Q వాల్యూ అనేది ట్రూ అవ్వచ్చు ఫాల్స్ అవ్వచ్చు. బట్ P వాల్యూ అనేది ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఇట్ ఈస్ ఫాల్స్. అంటే రెండిట్లకి రివర్స్ తీసుకుంటున్నాం. సో దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం, అప్పుడు మీకు అసలు దీని మీద కంప్లీట్ గా మీకు గ్రిప్ వస్తుంది. సో దీనికి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్ బై కండిషనల్ స్టేట్మెంట్స్ లో మనం వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2 యారస్ తో రిప్రజెంట్ చేస్తాం, లేదు అంటే సింపుల్ గా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ రెండు వాల్యూస్ ట్రూ అయినప్పుడు ట్రూ వస్తుంది, రెండు వాల్యూస్ సేమ్ అయినప్పుడు ట్రూ వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ రెండు రివర్స్ పొజిషన్ లో ఉంటే ఎందుకు మనకి ఇలా రిజల్ట్ ఉంది అంటే మనం P నుంచి Q తీసుకుంటున్నాం, Q నుంచి P తీసుకుంటున్నాం. సో ఇందాక మనం P నుంచి Q తీసుకున్నప్పుడు Q వాల్యూ ఎప్పుడైతే ఫాల్స్ ఉందో దిస్ వాల్యూ రిప్రజెంట్స్ ఫాల్స్. Q నుంచి P తీసుకున్నప్పుడు P వాల్యూ ఎప్పుడైతే ఫాల్స్ ఉందో దిస్ వాల్యూ రిప్రజెంట్స్ ఫాల్స్. సో Q వాల్యూ ఫాల్స్ ఉంది అండ్ P వాల్యూ ఫాల్స్ ఉంది. మనం P టు Q తీసుకున్నాం, Q టు P తీసుకున్నాం. సో బోత్ వాల్యూస్ ఫాల్స్, రిమైనింగ్ వాల్యూస్ ట్రూ. సో దీన్నే మనం బై కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇవన్నీ నార్మల్ బేసిక్ కనెక్టివిటీస్. దీన్ని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని స్టేట్మెంట్స్ ని మనం ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.